హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో హోమ్ మేడ్ సిర్లక్ అండి. ఇది 6 మంత్స్ బేబీకి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. బియ్యం తీసుకోండి. ఫస్ట్ బియ్యం 2 కప్పులు తీసుకుంటే 1/2 కప్ మట్టికి కందిపప్పు లేదా పెసరపప్పు ఏదైనా తీసుకోవచ్చండి. తీసుకొని ఇలా కడిగేసి ఎండలో ఆరబెట్టుకోవాలండి. చూడండి, ఇలా ఆరబెట్టేసాం కదండి. ఇది ఇలా డ్రై అయిపోయేలా చూడాలండి. మొత్తం ఎండాక ఇందులో మనం తీసుకొని చూడండి తీసుకున్నాము. ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడు మనం ప్యాన్లో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి. చూడండి, మనం దీనిలో రాగులు కూడా వేసుకోవచ్చండి. కానీ 6 మంత్స్ అప్పుడు రాగులు అవి వేయకోకుండా 7 మంత్స్ నుంచి స్టార్ట్ చేయండి. దీనిలో కందిపప్పు డైజెస్ట్ అవ్వకపోతే పిల్లలకి దాని ప్లేస్లో పెసరపప్పు వేసుకోండి. చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వేయించాం కదండి. దీనిలోకి జీలకర్ర కొద్దిగానండి, ఎక్కువ వేయకూడదు. మంచిదే కానీ ఎక్కువ వేయకూడదు, సరిపడా వేసుకోవాలి. వాము కూడా వేసానండి. దీన్ని మనం మిక్సీలో పట్టుకోవచ్చండి, లేదంటే మిల్లులో అయినా పట్టుకోవచ్చండి. ఎక్కడైనా మిల్లులో పట్టుకుంటే ఇంకా బాగా వస్తుందండి. మిక్సీలో అయితే పిండి పిండిలాగా వస్తుంది. కొద్దిగా రవ్వలాగా, అంటే ఇడ్లీ రవ్వలాగా పట్టుకోవాలండి. చూడండి ఎలా వస్తుందో చూపిస్తున్నాను. ఇలా ఉండాలండి. దీనికంటే కొద్దిగా ఇంకా రవ్వలా ఉన్నా పర్వాలేదండి. దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని రోజుకి ఒకళ్ళైతే 1 స్పూన్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించి పెడితే సిర్లక్ అంటే ఇది చాలా బలం అండి. ఇలా ట్రై చేయండి. హోమ్ మేడ్ సిర్లక్ అండి. మనం బయట కొనుక్కునే దానికంటే ఇది చాలా బాగుంటుంది. చూడండి, వాటర్ వేసి కొద్దిగా లైట్గా ఉప్పు వేసి 1 స్పూన్ని కలిపేసి ఆ వాటర్ మరుగుతున్న వాటర్లో వేస్తున్నానండి. వేసి తిప్పేస్తే చూడండి ఇలా వచ్చింది కదండి. ఇది గుజ్జులాగా. మనం గుజ్జునన్నం అయితే 8th మంత్ నుంచి పెడితే బాగుంటుందండి. ఇది గుజ్జులాగా వచ్చింది కదా. ఈ స్పూన్ తోటి పిల్లలకి తినిపించేస్తే ఈజీగా తినేస్తారు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.